నమస్తే అన్న. నమస్తే అన్న. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కదా, సో ఎలా అనిపిస్తుంది అన్న? నాకైతే హ్యాపీగా ఉందన్న. నేను తెలంగాణ వాసిని కానీ నాకు ఆంధ్ర పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్. నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ని. అంటే దాదాపు 10 ఏళ్ళ కష్టం కదా, 10 ఏళ్ళ కష్టం నెరవేరింది కదా, సో యాజ్ ఎ ఫ్యాన్గా నీ ఫీలింగ్ ఎలా ఉంది? అసలు యాక్చువల్గా ఈ ఎలక్షన్స్కి నేను ఏపీకి వెళ్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఏపీకి వెళ్దాం అనుకున్నా కానీ కుదరలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు తీసుకొని 21 సీట్లు గెలిచి చూపించారు. వైసీపీ వాళ్ళకి చుక్కలు చూపించిండు ఒక రకంగా. అంటే అన్నట్టుగానే పాతాళానికి తొక్కాడు అనుకోవచ్చా? అనుకోవచ్చు ఏందన్నా, తొక్కిండు ఆల్రెడీ. అనుకుంటూ గేట్ లోపలికి పోతా అన్నాడు, పోయిండు, చూపించిండు. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడలేరు, ఏం చేయలేరు. వాళ్ళ నోటి మాటలు అన్నీ ఉత్తాయినాయి, జనాలు కూడా ఎవరు నమ్మలేదు. అంటే గతంలో ప్యాకేజ్ స్టార్ అనేవాళ్ళు కదా, వాళ్ళు ఏమన్నా చూసిరు అన్న ప్యాకేజ్ స్టార్ అని? నోటికి నేను కూడా మస్తుగా అంట, అన్నయ్య అని కావు కదా. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మస్తుగా మాట్లాడతారు, అవన్నీ ఏం కావు. ప్యాకేజ్ స్టార్ అని వాళ్ళు అంటారు కానీ జనాలు అనాలి. ఆయన నిరూపించుకున్నాడు రాజకీయంలో. అంటే గతంలో అసెంబ్లీ గేట్ కూడా దాకనేమన్నా, అలాంటిది డిప్యూటీ సీఎం అయ్యాడు కదా, సో దాని గురించి ఏమి చెప్తారు? ఈరోజు జగన్ సార్ని రానియట్లేదు లోపలికి, పవన్ సార్ని కాదు. జగన్ సార్ పోతుంటే అందరు కామెంట్ చేస్తారు, ఆయనను పంపించేది, ఆయనే తొక్కుంటూ పోయిండు. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తాను ఫైనల్? ఆయన ఒక డైనమిక్ లీడర్ అన్న, ఫ్యూచర్లో ఖచ్చితంగా సీఎం అవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.